హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను నా గార్డెన్ కాదు, నా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మొన్న. వాళ్ళ గార్డెన్ చూపిస్తాను. వాళ్ళ గార్డెన్ కొద్దిగా బాగా హెల్తీగా ఉంది. అది అంత వాళ్ళకి వర్క్లు అవన్నీ ఉంటాయి కదా, అంత డెడికేటెడ్గా కాదు, కానీ చేసిన దాంట్లో బాగా హెల్తీగా చక్కగా బాగుందండి. చూపిస్తాను, చూద్దరు కానీ. ఇదిగోనండి మా తమ్ముడు వాళ్ళ హౌస్కి వచ్చాను. ఇది వాళ్ళ బ్యాక్ యార్డ్ అన్నమాట. ఇదిగోండి ఇటు ఇవి దవనం మొక్కలు మరువం అయ్యి తోటకూర. ఇటు సైడ్ ఇది పొన్నగంటి కూరను, ఇది పసుపు మొక్కలు నేనే పెట్టాను. ఇవి ప్రతి సంవత్సరం ఇంకా ఎత్త వస్తానే ఉంటాయి. ఇదిగోనండి అక్కడ పొట్లకాయ ఒకటి ఉంది. వీడు మార్చిలోనే మొక్కలన్నీ కొని పెట్టాడండి. ఆ తేడా ఉందన్నమాట. అందుకని నెక్స్ట్ ఇయర్ నేను కూడా మన విత్తనాలు సీడ్స్ వేయకుండా కొనుక్కొచ్చి పెడదాం అనుకుంటున్నాను మార్చిలోనే. ఇదిగోండి ఇది ఉమ్మెత్త చెట్టు, ఎంత ప్రేమగానో పెంచుకుంటున్నాడు. విఘ్నేశ్వరుడికి ఇష్టమని చెప్తున్నాడు. ఇంకేమన్నా అంటే ఇదిగోనండి చిలకడ దుంపల ప్లాంట్. ఇదిగోండి నేను ఇచ్చిందేను. ఇదిగోండి చిక్కుళ్ళు కొనుక్కొచ్చాడండి మార్చిలో. నేను చక్క పైన పూత పింద వచ్చినాయి. తులసి మొక్కలు వేస్తే ఇప్పుడు ఇలా వస్తాయండి వీళ్ళకి. ఇదిగోనండి ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్కి పెడతాడనమాట, తీసుకెళ్ళి టెంపుల్లో ఇస్తాడు. ఇది బీర చెట్టు అండి, ఇది కూడా కొన్నాడు. కాకపోతే ఇదేదో మా చెట్టు కూడా ఇంటనే ఉంది, కానీ మా దానికంటే ఇది కొద్దిగా హెల్తీగా ఉంది. అది ఇదిగోండి ఇవేమన్నాను చంద్రకాంతాలు. మన దగ్గర ఏమన్నా వట్టి వైట్ పింక్ ఒకటో వార ఉంది. ఇవి ఇక్కడ ఎల్లో కూడా ఉందన్నమాట. ఇదిగోండి చామంతి మొక్కలు, పెద్ద పెద్ద చామంతి పూలు వస్తాయండి. మనం కూడా వేసుకున్నాము, నేను కూడా వేసాను ఇక్కడ. ఇదిగోండి ఇదేమో కాకర. ఇగోనండి కాయలు కూడా వచ్చినాయి, మనకు కూడా వచ్చినాయిలే. అది ఇదిగోండి వంకాయలు ఇవన్నీ. అది మార్చిలో కొనుక్కొచ్చాడు, నేను కూడా కొనుక్కొచ్చేసాను, కానీ నాకు ఎందుకన్నా మరి వంకాయలు అంత నైస్గా లేదు. మనం సాయిల్ మంచిది కాదేమో. ఇదిగోనండి తోటకూర. నేను ఇప్పుడు తోటకూర వీడియోలు చేసి పెట్టిన వీడి తోటకూర అనమాట. ఇదిగోండి దోసకాయ, నాకు ఇట్లా రాలేదు. ఇదిగోండి ఇంకా దోసకాయ చెట్టు బాగా పెరిగింది. నువ్వు ఈ దోసకాయ మొక్కలు కూడా కొనుక్కొచ్చావు కదయ్యా, మొదలని కొనుక్కొచ్చినట్టు నావే ఇంట్లో వచ్చినాయనా? నిజమా? ఇదిగోండి ఇవి కూడా కొనుక్కొచ్చాడు. మూరెడు పైన ఉన్నాయండి ఆ కంకులు, చిక్కుడు 10 కంకులు, ఎరుపు చిక్కుడు. ఇదిగోండి తమ్మకాయలు. వీటిదేమో బాగా మంచి పాటీ మిక్స్ సాయిల్ తెచ్చేసాడు. ఇది బాగా అల్లుకుంది. నేనేమో ఏదో పిచ్చి సాయిల్ వేస్తే అదేమో బాగా రాలేదు. ఇదిగోనండి తమ్మకాయలు బాగా వచ్చేసినాయి. వీడికి కనిపిస్తున్నాయా? ఇక్కడే 4 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి అబ్బో గుత్తులు ఉన్నాయండి. ఇక ఈ గుత్తికే ఒక 1 డజన్ ఉన్నాయండి. మీకు ఎంతవరకు కనపడుతున్నాయో నాకు తెలియదు, కానీ ఇక్కడ గుత్తికి ఒక 1 డజన్ ఉన్నాయి. ఇక్కడ గుత్తికో 4-5 ఉన్నాయి. ఇటు 4-5 ఉన్నాయి. ఇదిగో బాగా వచ్చినాయండి. ఇదిగోనండి దొండ కూడాను బాగానే ఉంది, హెల్తీగా ఉన్నాయండి. చిన్న చెట్లు హెల్తీగా ఉన్నాయి. అదే సాయిల్ మంచిది అవ్వాలనేది. ఇదిగోండి మంచికాయగా నాకు ఇంత మంచికాయలు రాలేదు అసలు. నా విత్తనం వేరట్టుంది. నెక్స్ట్ ఇయర్ మనం కూడా తీసేసుకుందాం ఈ విత్తనం. నీ దొండ విత్తనం వేరట్టుంది అయ్యా, మా విత్తనం వేరట్టుకుంది. ఇదిగోండి ఇది మిరపలు కూడా పెద్ద పెద్ద కాయలు వచ్చినాయండి. ఇది ఎక్కువ కాయలు వచ్చినాయండి. ఇదిగోండి ఇది వంగ. ఇవేమో బెల్ పెప్పర్లు అట్టుంది, అంత బాగా రాలేదు. కానీ ఇదిగోండి తోటకూర, గోంగూర అన్నీ ఉన్నాయి. ఇదిగోండి గోంగూర, తోటకూర. ఈ బెడ్ అంతా ఎంతమందికి ఇచ్చినా మళ్ళీ వచ్చేస్తానే ఉందన్నమాట తోటకూర. ఇదిగోండి ఇక్కడేం పడి మొలిసినట్టుంది కాకరకాయ. ఇది ఉంచేసాడు ఇందుట్లోనే. నేనుంటే ఈ పాట్ని కంపోస్ట్కి పెట్టి చక్కగా కిచెన్ వేస్ట్ వేసి చక్కగా చేస్తాను. వీడేమన్నాను ఏదో పడి మొలిసిందని చెప్పేసి ఆ మొక్క పెట్టాడు. కానీ ఇది కూడా పర్లేదు రండి, బాగానే వస్తుంది కదా, ఎట్టయితే ఏం పర్లేదులే. కానీ
ఇదిగోనండి వంకాయలు, ఇంకో 2 ఉన్నాయి, అదిగో 3, అదిగోనండి అక్కడ ఒక నల్ల వంకాయ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది వంకాయ, రకరకాల వంకాయ. ఒక దోస చెట్టు అండి, కాయలు కనిపిస్తున్నాయా, ఎన్ని కాయలు పండిపోయినాయి, బాగా కోసేయచ్చు. వీళ్ళు బాగా పండనిచ్చేసి పచ్చికాయలే తింటుందండి మా మరదలు కానీ మా తమ్ముడు కానీ. ఇది మంచిదని కొలెస్ట్రాల్ షుగర్లకి, అందుకని వీళ్ళు దోస మొక్కలు ఎక్కువ వేసుకుంటారు. ఇందాక అటు సైడ్ ఉన్నాయి పిందెలు, ఇటువేమన్నా ఇంకా ఇది ఇంకా కాస్త మంచి కాయలు అన్నమాట. అది ఇదిగోండి పందిరేమో, ఇది బేరా సొర, ఇది బేరండి. ఇది పందిరి అల్లుకుంది కానీ కాయ పోతా పిండి అయితే నాకేం కనపడలేదు, మరి ఎందుకనో. మరి ఇదేమన్నా నాటు బేర అయ్యి ఉంటుంది, అందుకని పోతా పిందె ఏం లేదు. లేకపోతే మనకి ఇంత అల్లుకుంటే మనకి పోతా పిందెలు వస్తాయి. అదిగో అసలు ఆల్మోస్ట్ పందిరంతా అల్లుకుందండి. ఇదిగో బేర ఇది గుమ్మడి అనుకుంటానండి. ఇది గుమ్మడి అట్టుంది, ఇది బూడిద గుమ్మడి కొనుక్కున్నాడు. వీళ్ళు జ్యూసులు తాగటానికి బాగుంటుంది, బూడిద గుమ్మడి వేసాడు. అది ఇంకా పూత పిందరాల మట్టి బ్యాగులు కొనుక్కొస్తాడనమాట, తేప 10 బస్తాలలో. ఎక్కడ చౌగుంటే అక్కడ పసుపు. ఈ మల్లె అంట్లు అండి, మల్లె అంట్లు పూలు పూసినవి అన్నీ నా మరదలు ఓపిగ్గా కట్టి పెట్టుద్ది అనమాట. మల్లెపూలు, మరువము, కనకాంబరాలు వేసి కట్టి ఎప్పుడు స్వామికి పెడతా ఉంటుందండి తను. హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ ఫాలో అవుద్ది కదా. ఇది అదండి బిల్వపత్రం చెట్టు. ఇది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటారు కదండి. అందుకని మంచిదని తెచ్చి పెంచుకుంటున్నారు. కాకపోతే ఇది వింటర్లో లోపల పెట్టుకోవాలండి. నేను ఇంట్లో బయట తిప్పలేనని నేను వేసుకోలేదు ఈ మొక్క, వీళ్ళు పెట్టుకున్నారనమాట. ఇది పాయలాకండి, ఇది కూడా ఎక్కడో కనపడితే తీసుకొచ్చి నాటాడు, చక్కగా వస్తుంది. ఇది హెల్త్కి మంచిదని చెప్పి ఇది కూడా వేసాడు అనమాట. ఇక బంతి మొక్కలు కూడా బాగా వచ్చాయండి, మన వాటికి కంటే డబుల్ అయినాయండి ఇవి. ఈ మిరప చెట్టు లాస్ట్ ఇయర్దండి. వీడు గెరాజ్లో అట్టి పెట్టేస్తే కొద్ది ప్రూన్ చేసేసి గెరాజ్లో అట్టి పెడితే మళ్ళీ సంవత్సరం ఎమ్మటగానే వచ్చిందనమాట. ఇది తొందరగా కాయలు కాస్తుందండి. మనం ఇటు మార్చిలో బయట పెడితే 1 నెలకే మంచి బాగా కాయలు కాస్తుందండి. అదిగోండి ఇదొక చంద్రకాంతం, ఆ రంగు ఇంకా బాగుంది. ఇదిగోనండి ఇన్సులిన్ చెట్టు అంటారు, షుగర్ చెట్టు. ఇది మందారం. ఇది మందారం కూడాను ఇదేదో మందారం అండి, వింటర్లో కూడా బతుకుతుంది. అది ఈ కుండీలన్నీ డ్రైవ్ వేకి అటు ఇటు పెట్టాడు. అదిగోండి గెరాజు, అది అటు సైడు, ఇవి ఇటు సైడు అన్నమాట. ఇదిగోండి మొలగ చెట్లు 3 ఉన్నాయి. ఇది మేము స్ప్రింగ్ఫీల్డ్ వెళ్తా మా మొలగ చెట్టు వీడికి ఇచ్చాము. పాపం మా ఎవరికి అడ్డమైనవి అన్నీ తీసుకొచ్చి ఇడికిస్తామన్నమాట. పాపం చక్కగా అట్టు పెడతాడు. మాకు వీడు తమ్ముడు కాదండి, మా నాన్నగారు వీడే, మాకు అన్నయ్య వీడే, మాకు తమ్ముడు వీడే. అందరినీ మేము పెక్క తినడానికి మట్టుకు మాకు ఒకడు ఉన్నాడు అనమాట వీడు. ఇదిగోండి ఇది ఒక పొన్నగంట అండి. అక్కడ పొన్నగంట అన్నా తీసేయాలి, ఇదన్నా తీసేయాలి. ఎప్పుడు నేను వస్తే కానీ ఇట్లాంటి పనులన్నీ చేయడండి. ఇవి కనకాంబరాలు మల్లెపూలు నా మరదలు రోజు కోసి చక్కగా మాలగట్టి సోమకి పెట్టుద్ది. ఇదిగోనండి కరివేపాకు మొక్కలు కూడా 2-3 ఉన్నాయి. ఇదిగోండి చూసారా, ఇది ఈ మిరప చెట్టు లాస్ట్ ఇయర్దండి. ఈ చెట్లో ఇలాగే ఉంది. ఇది చెట్టు లోపల పెట్టినప్పుడు దీన్ని కూడా ఎట్టి పెట్టాడు అనమాట. చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. మనం ఈ సంవత్సరం పెట్టింది అయితే ఇన్ని రావండి. నేను మల్లెలు వాళ్ళ ఇంట్లో 10-20 ఉన్నాయండి మల్లె మొక్కలు. నా మరదలు చక్కగా ఉన్నది తను చక్కగా చేయని కూడా చేస్తుంది. కొయ్యటం, కట్టి దేవుడికి పెట్టడం అన్నీ చక్కగా చేస్తుంది. ఇది ఒక మందారం అండి, ఇక్కడ ఒక మందారాలు. ఈ సంవత్సరం 2 మందారాలు నేలలో పెట్టాడండి. ఇంట్లో బయట తిప్పకుండా నేలలో పెట్టాడు. మరి వింటర్లో సర్వైవ్ అవ్వవో అని చెప్తే వినలేదు. వీళ్ళ దేవుడి గుడి ఇలా ఉంటుందండి. నాకు ఇది కూడా బాగా నచ్చుతుంది. ఇది పైన ఇలా పెట్టుకున్నారు.
మళ్ళీనేమో ఇది కింద ఇది డోర్లు ఉండి ఇది ఇలా డోర్లు వేసేస్తే ఈ గంటలు అవి ఉన్నాయండి. ఈ డోర్లు ఇలా ఓపెన్ చేసేస్తే గంటలు కూడా మోగుతాయి. తలుపు తీస్తుంటే సరే మోగుతాయి. ఇదిగోనండి తన ఇస్కాన్ టెంపుల్ ఫాలో అవుతుంది కదా, అందుకని కృష్ణుడి విగ్రహాలు అవి ఉన్నాయి. అదిగోండి శివుడు, ఇది కృష్ణుడు, రాధాదేవి. ఓకేనా. రోజు ఇది చేస్తుందండి. హరే రామ హరే కృష్ణ 16 మాలలు చేస్తుందండి రోజుకి నా మరదలు. ఓకేనా. ఇదిగోండి ఫ్రంట్ యార్డ్లోనేమో మామూలు ఈ సైడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అందుట్లోనే ఇల్లు ఇట్లా చామంతి మొక్కలు వేసారు. ఈ సీజన్లో బాగా వస్తాయండి. ఇంకా పెద్దగా ఏం లేవులేండి, అక్కడ ఒకటి అయ్యే పెట్టారు ఆ చామంతి మొక్కలేను. ఇది ఈ చెట్టు దగ్గర కూడా ఇక్కడ చామంతి మొక్కలే ఉన్నాయండి. ఇగో ఈ చంద్రకాంతాలు, చామంతులు. అది ఎంతలా పురుగుందో బాబో, ఇదని మా తమ్ముడి చెప్పాల. కూడా బతికే మందారాలు అన్నాను కదండి, ఇవన్నమాట. ఇవి బయట వేస్తారు. ఈ మందార పువ్వుల్లాగా ఉంటాయండి, కాకపోతే వింటర్లో కూడా సర్వైవ్ అవుతాయి ఈ చెట్లు. ఇదిగో ఇదండి పువ్వు, ఇది రకరకాలు ఉన్నాయండి. ఇవి వైట్, పింక్, ఎల్లో అలా ఉన్నాయి. ఈ వాక్వే పక్కన రోడ్డుకి మధ్యలో ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడ వేసుకున్నాడు అనమాట. ఇదిగోండి అక్కడ 2 వేసాడు, ఇటు సైడ్ ఒక 2 పెట్టాడు. ఇదిగోండి ఇవి ఇక్కడ ఒక 2 పెట్టాడు అనమాట. అవి మందారాలు లాంటివి. ఈ చెట్టు మొదట్లోనేమో ఏయో మెట్ట తామరలో ఏయో పెట్టాడండి. నేను అవి పీకేసి పసుపు వేసుకోరా అని చెప్తాను. బట్ ఆల్రెడీ ఈ చెట్టు వేర్లుండి అసలు తవ్వాతి కాదు, కింద అసలు చేయి పెడితే సరే వేర్లే ఉంటాయండి. అవి ఎంత కష్టపడి పీకేసినా కానీ మెట్ట తామరలు అడుగున దుంపలుండి మళ్ళీ అయ్యే వస్తాయి. ఇక అందుకని వీటిని ఇట్టు వదిలేసాము. ఇక అయ్యే అందంగా ఉంటాయిలే మనమని. ఇక ఇదేమో ఒక ఇది ఉమ్మెత్త చెట్టు అండి. శివుడికి బాగా ఇష్టమని చక్కగా ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఉమ్మెత్త చెట్లు ఎందుకురా నాయన అంటే వినకుండా. ఇక్కడ కూడా అక్కడోటి ఈ చామంతి మొక్కలే పెట్టుకున్నాడండి. ఇదిగోండి ఈ సంవత్సరమే పెట్టారు, ఇంకొంచెం నెక్స్ట్ ఇయర్కి కానీ చక్కగా రావు. ఓకేనా. మా తమ్ముడి యాడ్ ఇదేనండి. దీనితోడు ఎప్పుడన్నా నా హార్వెస్ట్ కూడా ఒక ఫోటో పెట్టేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా అండి. మా తమ్ముడు వీడియోతో పాటు నా హార్వెస్ట్ పెడతానన్నాను కదా, జస్ట్ ఈ ఫోటో ఒకటే పెడతానండి. హార్వెస్ట్ చేయటం అంతా వేరే వీడియోలో పెడతాను, మళ్ళీ ఇది లెంతీ అయిపోతుంది. ఇవాళకి ఇదండి ఈ వీడియో. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.